కాకినాడ జిల్లా మండల కేంద్రంలో వరల్డ్ సికిల్ సెల్ డిసీజ్ డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. సికిల్ సెల్ అనిమియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు సూచించారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. సికిల్ సెల్ అనేది జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి అని రెవెన్యూ అధికారి వెంకట్రావు చెప్పారు. జిల్లాలో గల 40 సంవత్సరాల వయసున్న ఎస్టీ పాపులేషన్కు సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా సికిల్ సెల్ క్యారియర్, సికిల్ సెల్ వ్యాధి కలిగిన వారిని గుర్తించవచ్చని అధికారులు వెల్లడించారు. సికిల్ సెల్ క్యారియర్స్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు కూడా మ్యారేజ్ చేసుకోకూడదు. అలాగా మనము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనము ఇదంతా మన దగ్గర ట్రైబల్ పాపులేషన్ మన జిల్లాలో అరౌండ్ 22,000 ఉంది. దీంట్లో మనము 6,447 మందికి ఇప్పటికే ఈ సికిల్ సెల్ డిసీజ్ కిట్స్ వచ్చినాయి. మనకి టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు క్యారియర్గా 9 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మన జిల్లాలో అయితే సికిల్ సెల్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు లేరు, క్యారియర్స్ అయితే ఉన్నారు. సో ఈ క్యారియర్స్ ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా చూడడం అనేది మన ప్రధాన ఉద్దేశం. అలా చేసినట్లయితే మనకి కొన్ని తరాలకి ఈ డిసీజ్ అంతం అవుతుందన్నమాట. ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఎనీమియాతో బాధపడతారు.